వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. మనం బయాలజీకి సంబంధించి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, కానిస్టేబుల్, ఎస్ఐ, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, జీడీ అన్నిటికి సంబంధించి బయాలజికల్ సైన్స్ను ఒక 5-6 గంటల్లో టోటల్ సబ్జెక్టును మనము రివైజ్ చేసేటువంటి కార్యక్రమం. ముందుగా ఈ బయాలజీకి సంబంధించి మనకు ఒక 4-5 అంశాలు ఉంటాయి. ముఖ్యంగా అందులో మొదట చాప్టర్ మనం ఈరోజు హ్యూమన్ ఫిజియాలజీ అంటే మానవ శరీర ధర్మశాస్త్రం. అంటే హ్యూమన్ ఫిజియాలజీ మానవ శరీర ధర్మశాస్త్రంలో ఏముంటుందంటే మానవుని యొక్క అస్థిపంజర వ్యవస్థ కానీ, జీర్ణ వ్యవస్థ కానీ, శ్వాస వ్యవస్థ కానీ, రక్త ప్రసరణ వ్యవస్థ కానీ, తర్వాత నాడీ వ్యవస్థ కానీ, గ్రంథులకు సంబంధించిన హార్మోన్లకు సంబంధించినటువంటిది కానీ, జ్ఞానేంద్రియాలు కానీ, ఈ రకంగా మనకు అనేక రకాలైనటువంటి వ్యవస్థలు ఉంటాయి. మనము ఒక్కొక్క అంశానికి సంబంధించి సంక్షిప్తంగా సూక్ష్మంగా మనము ర్యాపిడ్ రివిజన్లో మనము ఒక్కొక్క అంశానికి సంబంధించి తెలుసుకుందాం. ముందుగా ఈ హ్యూమన్ ఫిజియాలజీ అనేటువంటి దాంట్లో అస్థి పంజర వ్యవస్థ అనేటువంటి దాన్ని కనుక గమనిస్తే ఒక అస్థి పంజర వ్యవస్థ మనకు 2 రకాలు ఉంటుంది. బాహ్య అస్థి పంజర వ్యవస్థ, రెండవది అంతర అస్థి పంజర వ్యవస్థ. కాబట్టి మనం అస్థి పంజర వ్యవస్థ అనేటువంటి అంశాన్ని మనము డిస్కస్ చేస్తున్నాం. అస్థి పంజర వ్యవస్థ అనేటువంటిది మన శరీరంలో ఏం పని చేస్తుంది అని అంటే మన శరీరానికి ఆకారాన్ని ఇస్తూ ఉంది. అంటే ఒక జీవి యొక్క ఆకారము, తర్వాత జీవి లోపల నిర్మాణము అనేటువంటిది ఎలా జరిగింది అనేటువంటి దానికి సంబంధించి కలుగజేసే వ్యవస్థనే అస్థి పంజర వ్యవస్థ అంటాము. ఈ అస్థి పంజర వ్యవస్థను బేసికల్లీ 2 టైప్స్గా డివైడ్ చేస్తాము. ఒకటి బాహ్య అస్థి పంజర వ్యవస్థ ఎగ్జోస్కెలెటల్ సిస్టమ్, రెండవది వచ్చేసి అంతర అస్థి పంజర వ్యవస్థ ఎండోస్కెలెటల్ సిస్టమ్. బాహ్య అస్థి పంజర వ్యవస్థ పేరులోనే ఉంది. బాహ్య అని అంటే బయట అని అర్థం. బాహ్య మీన్స్ బయట అని అర్థం. కాబట్టి ఇది శరీరానికి బయట వైపున ఉండేటువంటిది, బయటి వైపు ఉంటుంది. మరి ఈ శరీరానికి బయటి వైపున ఉండేటువంటి ఈ బాహ్య అస్థి పంజర వ్యవస్థ ఎలాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది అని అంటే నిర్జీవ భాగం. అంటే దీని లోపల జీవము అనేటువంటిది లేదు. నిర్జీవం అంటే జీవము లోపించి ఉంటుంది. మరి నిర్జీవమైనటువంటి ఈ బాహ్య అస్థి పంజర వ్యవస్థకి ఎగ్జాంపుల్ తీసుకుంటే గోర్లు కానీ, వెంట్రుకలు కానీ, పశువుల కాళ్ళకు ఉండే గిట్టలు కానీ, తర్వాత పశువులకు ఉండేటువంటి కొమ్ములు కానీ, చేపల శరీరంపై ఉండే పొలుసులు కానీ, ఆల్చిప్పలో ఉండేటువంటి కర్పరాలు కానీ, ఇవన్నీ కూడా బాహ్య అస్థి పంజరం యొక్క నిర్మాణాలు. ఎగ్జాంపుల్ ఎలా ఆడుతాడు అంటే మానవుని శరీరంలో ఉండే గోర్లు, వెంట్రుకలు ఏ బాహ్యాస్థి పంజరం, బి అంతరాస్థి పంజరం, సి పైరెండు, డి ఏది కాదు అంటాడు. కాబట్టి మానవుని శరీరంలో ఉండే గోర్లు, వెంట్రుకలు అనేటువంటివి బాహ్య అస్థి పంజరం యొక్క నిర్మాణాలుగా చెప్పుకోవచ్చు. మరి ఈ బాహ్య అస్థి పంజరంగా ఉండేటువంటి మరొక క్వశ్చన్ అడగొచ్చు ఇక్కడ మనకి. గోర్లు, వెంట్రుకలు అనేటువంటివి మానవుని శరీరంలో ఏ సజీవము, బి నిర్జీవము, సి పైరెండు, డి ఏది కాదంటారండి. ఇది ఎందుకనంటే నిర్జీవం. ఎప్పుడే కానీ బాహ్య అస్థి పంజరం అనేటువంటిది నిర్జీవం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవది అంతర అస్థి పంజరం. అంతర అంటే లోపల ఉండేటువంటి ఈ అస్థి పంజరం ఎలాంటిది అంటే సజీవమైనది. అంటే దీంట్లో జీవ లక్షణాలు ఉంటాయి. మరి అంతర అస్థి పంజరం తిరిగి మనకు 2 రకాలుగా డివైడ్ చేయబడి ఉంటుంది. ఒకటేమో మృదుల అస్థి, ఇంకొకటేమో అస్థి, కార్టిలేజ్ అంటాము, అండ్ బోన్. కాబట్టి అంతర అస్థి పంజర వ్యవస్థ అనేటువంటిది మనకు శరీరం లోపల ఉంటుంది. ఇది తిరిగి 2 రకాలుగా డివైడ్ చేయబడి ఉంది. ఒకటి మృదులాస్థి, రెండవది అస్థి. మనము ఇప్పుడు అంతర అస్థి పంజర వ్యవస్థలో మృదులాస్థి అంటే ఏందో చూద్దాం. సో మృదులాస్థి అనేటువంటి దాన్ని కార్టిలేజ్ అంటాం ఇంగ్లీష్లో. మరి పేరులోనే ఉంది. మృదు అంటే మెత్తటి, అస్థి అంటే ఎముక. కాబట్టి ఇది మెత్తటి ఎముక. ఇది ఎలాంటి ఎముక అంటున్నాడు అంటే మెత్తటి ఎముక. మరి దీని గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారంటే కాండ్రియాలజీ అని చెప్పేసి పిలుస్తారు. మృదులాస్థి గురించి చదివేటువంటి శాస్త్రాన్నే కాండ్రియాలజీ అని చెప్పేసి పిలుస్తాము. మృదులాస్థిలో కొన్ని రకాలైనటువంటి కణాలు ఉంటాయి. ఆ కణాలని కాండ్రియోసైట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. మృదులాస్థిలో ఉండేటువంటి కణాలనే కాండ్రియోసైట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాము.
మరి మృదులాస్థి మెత్తటి ఎముక అనేటువంటిది మన శరీరంలో ఎక్కడెక్కడ ఉంటుంది, ప్లేసెస్ అంటే ఇది ఉండేటువంటి ప్లేసెస్ ని కనుక మనం గమనించినట్లయితే, ఒకటి బాహ్య చెవి దొప్ప, దీన్ని మనము పిన్నా అని చెప్పేసి పిలుస్తాము, అంటే ఈ చెవి బాహ్య చెవి దొప్ప అంటాం. తర్వాత ముక్కు కొన భాగం, కొండ నాలుక, తర్వాత వచ్చేసి వాయునాళం, ఎముకల చివరి భాగాలు, అంటే ఇప్పుడు బోన్స్ ఇలా ఉన్నాయనుకోండి, ఈ బోన్స్ యొక్క ఎడ్జెస్ లో ఇక్కడ ఇక్కడ ఉంటుంది. తర్వాత మానవుని యొక్క పిండ దశ, అంటే తల్లి గర్భంలో పిండం పెరుగుతూ ఉన్నప్పుడు పిండ దశలో ఉంటాయి. ఈ రకంగా మనం మెత్తటి ఎముకను గూర్చి చదివే శాస్త్రాన్ని మనము కాండ్రియాలజీ అన్నాము. ఇందులో ఉండేటువంటి కణాలనే కాండ్రియోసైట్స్ అన్నాము. మరి ఇది బాహ్య చెవి దొప్ప, ముక్కు కొన భాగం, కొండ నాలుక, వాయునాళం, తర్వాత వచ్చేసి పిండ దశలో ఉంటుంది. ఇక రెండవది వచ్చేసి అస్థి అని అంటామండి. రెండవది అస్థి. దీని గూర్చి చదివే శాస్త్రాన్ని, అంటే అస్థి అనేటువంటిది ఏంటంటే బోన్ అంటాము. ఏంటంటే ఇది గట్టి ఎముక. దీని గూర్చి చదివే శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఆస్టియాలజీ అని చెప్పేసి పిలుస్తాము. ఇందులో ఉండేటువంటి కణాలను ఆస్టియోసైట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. గట్టి ఎముకను గూర్చి చదివే శాస్త్రాన్ని ఆస్టియాలజీ అంటాము. ఈ గట్టి ఎముకలో ఉన్నటువంటి కణాలని ఆస్టియోసైట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఇవి యాక్చువల్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అనేటువంటి మూలకాల చేత నిర్మించబడి ఉంటాయి. కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అనే ఎముకల అంటే మూలకాల చేత నిర్మించబడి ఉంటాయి. చిన్న పిల్లల్లో 300 ఉంటాయి, పెద్దవాళ్ళలో 206 ఎముకలు అనేటువంటివి ఉంటాయి. మరి 206 ఎముకలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి మనము పరిశీలన చేయాలి. ముందుగా తల అని అంటాము. తలలో 29 ఎముకలు ఉంటాయి. తల అని అంటే మళ్ళీ మనకు భాగాలు వస్తాయి. కపాలములో 8, ముఖములో 14, చెవిలో 6, 3 + 3, నాలుక క్రింద 1 ఉంటుంది, టోటల్ 29. కాబట్టి ఈ రకంగా తలలో ఎముకలు 29 ఉంటాయి. మరి తలకు ఆనుకొని దిగువన భుజ వలయం, అంటే చేతులు కలపబడే వలయంనే భుజ వలయం అంటాం. భుజ వలయంలో 4 ఎముకలు ఉంటాయి, 2 + 2. మరి చేతుల్ని కనుక గమనిస్తే హ్యాండ్స్, చేతుల్లో 60 ఎముకలు ఉంటాయి. 60 అంటే ఒక చేతిలో 30, ఇంకో చేతిలో 30. ఇక ప్రకట ఎముకల సంగతికి వచ్చేస్తే మనకు రిబ్స్ ప్రకట ఎముకలు అనేటువంటివి కనుక తీసుకున్నట్లయితే 24 ఉంటాయి. మరి ఇక్కడ ఒక రొమ్ము ఎముక ఉంటుంది, దాన్ని మనము స్టెర్నం అంటాము. రొమ్ము ఎముక, మరి రొమ్ము ఎముక అనేటువంటి దాన్ని మనము స్టెర్నం అని చెప్పేసి పిలుస్తాము. ఇది 1 ఉంటుంది. తర్వాత వచ్చేసి కట్టి వలయం, అంటే కాళ్ళు వచ్చి నడుము దగ్గర కలపబడే వలయాన్ని కట్టి వలయం అంటాము. ఇవి ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. ఇక కాళ్ళల్లో గనక తీసుకున్నట్లయితే కాళ్ళల్లో 60 ఉంటాయి, 30 + 30. మరి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ వెన్ను ఎముకలు, బ్యాక్ బోన్స్ అంటాము వీటిని. మరి బ్యాక్ బోన్స్ కనుక గమనించినట్లయితే వెన్నెముకలు 26 ఉంటాయి. టోటల్ గా మనకి 206 బోన్స్. కాబట్టి ఇలా మానవుని అస్థిపంజర వ్యవస్థను గమనిస్తే శరీరానికి ఆకారాన్ని నిర్మాణం ఇస్తుంది. ఇది 2 రకాలు, బాహ్యాస్థి పంజరం, అంతరాస్థి పంజరం. బాహ్యాస్థి పంజరం శరీరానికి వెలుపల ఉండేటువంటి నిర్జీవ భాగం, అంతరాస్థి పంజరం శరీరం లోపల ఉండే సజీవ భాగం. అంతరాస్థి పంజరం తిరిగి 2 రకాలు, మృదులాస్థి మరియు అస్థి. మృదులాస్థి మెత్తటి ఎముక, అస్థేమో గట్టి ఎముక. చిన్నపిల్లల్లో 300, పెద్దవాళ్ళు 206 ఎముకలు అనేటువంటివి ఉంటాయి. మరి ఈ ఎముకలు ఒకదానితో ఒకటి కలిసేటువంటి నిర్మాణాన్ని మనము కీళ్ళు అంటాము. కాబట్టి నెక్స్ట్ మనము కీళ్ళు. మరి కీళ్ళు అంటే అర్థమైందంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ఎముకలు కలిసేటువంటి ప్రాంతాన్ని మనం ఏమంటామంటే కీళ్ళు అని చెప్పేసి పిలుస్తాము. మరి కీళ్ళ గూర్చి చదివే శాస్త్రాన్ని ఆర్థ్రాలజీ అని చెప్పేసి పిలుస్తాము. కీళ్ళ గూర్చి చదివే శాస్త్రాన్ని ఆర్థ్రాలజీ అంటాము. కీళ్ళను బేసికల్లీ 2 టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది, 2 రకాలుగా. ఒకటి వచ్చేసి కదలని కీళ్ళు, కదలని కీళ్ళు, నాన్ మూవేబుల్ జాయింట్స్. ఇక రెండవది వచ్చేసి కదిలే కీళ్ళు, మూవేబుల్ జాయింట్స్. కదలని కీళ్లకు చక్కటి ఉదాహరణ మనకు కపాలము. కపాలములో 8 ఎముకలు ఉంటాయి. ఈ 8 ఎముకలు కదలకుండా స్థిరంగా ఉండేటువంటి యొక్క ఎముకలకు సంబంధించి. మరి కదిలేటువంటి కీళ్ళు తిరిగి మళ్ళీ 4 రకాలు ఉంటాయి. ఒకటి బంతి గిన్నె కీలు, మడత బందు కీలు, జారెడు కీలు, బొంగరపు కీలు.
ముందుగా బంతి గిన్నె కీలు అంటే ఒక ఎముక బంతి లాగా ఉండాలి, ఇంకొకటి ఏమో కీలు లాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఇట్లా ఒక ఎముకనేమో గిన్నె లాగా ఉండాలి, ఇంకో ఎముకనేమో బంతి లాగా ఉండాలి. ఇట్లా బంతి గిన్నె, ఒక ఎముక బంతి లాగా ఇంకోటేమో గిన్నె లాగా ఉండే ఎముకల్ని బంతి గిన్నె కీలు అంటాం. ఇలాంటిది ఎక్కడ ఉంటాయి అంటే భుజ వలయము, నడుము. అంటే మన భుజ వలయం ఎక్కడైతే ఉందో ఆ భుజ వలయము మరియు నడుము దగ్గర ఈ యొక్క బంతి గిన్నె కీలు అనేటువంటిది ఉంటుంది, భుజము దగ్గర మరియు నడుము దగ్గర. మరి మడత బందు కీలు అనేటువంటి దాని కనుక గమనిస్తే ఇది మోచేయి మోకాల్లో ఉంటుంది. మరి జారెడు కీలు కనుక తీసుకున్నట్లయితే మణికట్టు, వెన్నెముకలు. మరి బొంగరపు కీలు కనుక తీసుకున్నట్లయితే ఇది మెడలో ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మనము 2 లేదా అంతకంటే ఎక్కువ ఎముకలు కలిసే ప్రాంతాన్ని కీళ్ళు అన్నాం. కీళ్ళ గురించి చదివే శాస్త్రాన్ని ఆర్థరాలజీ అన్నాం. కీళ్ళు బేసికల్లీ 2 రకాలు ఉంటాయి, కదలని కీళ్ళు, కదిలే కీళ్ళు మళ్ళీ 4 రకాలు, బంతి గిన్నె కీళ్ళు, మడతబందు కీళ్ళు, జారెడు కీళ్ళు, బొంగరం కీలు అని చెప్పేసి. ఈ రకంగా మనము ఎముకలు అనేటువంటివి సంబంధించి మనము అస్థి పంజర వ్యవస్థలో ఉన్నాము. ఇలాంటి ఎముకలు మానవుని శరీరానికి ఏ విధమైన లాభాన్ని చేకూరుస్తున్నాయంటే ఒక 4-5 పనులు చేస్తున్నాయి. ఒకటి, శరీరానికి ఆకారం నిర్మాణం ఇస్తాయి. 2, మనకు శరీరానికి రక్షణను కలుగ చేస్తాయి. 3వది వచ్చేసి శరీరంలో ఇవి ఆర్బీసీ, WBC ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలను తయారు చేస్తాయి. తర్వాత వచ్చేసి ఇంకొక చర్య కాల్షియం మరియు ఫాస్ఫరస్ మూలకాలను నిల్వ ఉంచుకుంటుంది. ఇలా ఎన్ని రకాలైనటువంటి విధులను నిర్వహించేటువంటి ఈ ఎముకలు అప్పుడప్పుడు ఏమవుతాయనంటే వీటికి కొన్ని రకాలైనటువంటి డిసీజెస్, వ్యాధులు అనేటువంటివి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు కనుక తీసుకుంటే ఒకటి ఆర్థరైటిస్, రెండవది స్పాండిలైటిస్, రూమటాయిడ్ ఆర్థరైటిస్, రికెట్స్, ఆస్టియోమలేసియా, తర్వాత ఆస్టియోఫోరోసిస్. సో ఈ రకంగా మనకి ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులన్నీ ఇవన్నీ. ముందుగా మనకు ఆర్థరైటిస్ అంటే వయస్సు ప్రభావం వల్ల కలిగే కీళ్ళ నొప్పినే మనం ఏమంటామంటే ఆర్థరైటిస్ అని చెప్పేసి పిలుస్తాం. వయస్సు ప్రభావం వల్ల కలిగే కీళ్ళ నొప్పిని ఆర్థరైటిస్ అంటాం. ఈ ఆర్థరైటిస్ వ్యాధి నివారణకు తేనెటీగల యొక్క విషము నుంచి మందును తయారు చేయడం జరుగుతుంది. మరి స్పాండిలైటిస్ అంటే వెన్ను నొప్పి, అంటే ఈ యొక్క బ్యాక్ పెయిన్ అంటాము. ఆ బ్యాక్ పెయిన్ వచ్చేదాన్ని స్పాండిలైటిస్ అంటాం. రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఇప్పుడు ఈ 2 ఎముకలు, ఈ ఎముకల మధ్యలో ఒక చిక్కటి ద్రవరూప పదార్థం ఉంటుంది. దాని పేరే ఏం పేరు అంటే ఈ యొక్క సైనోవియలు ద్రవం అంటాం. సైనోవియలు ద్రవం. మరి ఇప్పుడు ఎందుకు దీనికి సంబంధించి అంటే ఈ సైనోవియలు ద్రవం అనేటువంటిది కొంతమందిలో లోపిస్తూ ఉంది. అలా సైనోవియలు ద్రవం లోపించడం వల్ల కలిగే కీళ్ళ నొప్పినే ఆర్థరైటిస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక రికెట్స్ అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే విటమిన్ డి లోపము వల్ల, చిన్న పిల్లల్లో విటమిన్ డి లోపము వల్ల పిల్లల్లో కలిగేటువంటి ఎముక సంబంధమైనటువంటి వ్యాధిని మనము రికెట్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఇక ఆస్టియోమలేసియా అంటే విటమిన్ డి లోపము వల్ల పెద్దవారిలో కలిగేటువంటి ఈ యొక్క లోపాన్ని మనం ఏమంటామంటే ఈ యొక్క ఆస్టియోమలేసియా అని చెప్పేసి పిలుస్తాం. మరి ఆస్టియోఫోరోసిస్ అంటే పారాథార్మోన్ ఎక్కువైతే, అంటే ఈ యొక్క పారాథైరాయిడ్ గ్రంథులు అనే గ్రంథులు ఉంటాయి గొంతు దగ్గర, అవి విడుదల చేసే హార్మోన్ ఎక్కువైతే ఎముకల్లో రంధ్రాలు పడతాయి. దాన్నే ఆస్టియోఫోరోసిస్. ఆస్టియా అంటే ఎముక, ఫోర్స్ అంటే రంధ్రాలు, కాబట్టి ఎముకల్లో రంధ్రాలు పడతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి గౌట్ అనేటువంటి వ్యాధి. ఈ గౌట్ అనేటువంటి వ్యాధి కూడా ఈ మూత్ర యొక్క 2 యొక్క ఏదైతే ఈ యొక్క ఎముకలు ఉన్న ఎముకల మధ్యలో యూరిక్ యాసిడ్ అంటే ఎముకల కీళ్ళ మధ్యలో యూరిక్ ఆమ్లం అనేటువంటిది పేరుకొని పోవడం వల్ల ఒక రకమైన కీళ్ళ నొప్పి వస్తుంది. దాన్ని మనము గౌట్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతూ ఉంది. ఈ రకంగా మనకి రూమటాయిడ్ ఆర్థరైటిస్ తర్వాత ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి వ్యాధి కూడా ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ ఎలా వస్తుంది అని అంటే ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ లోపించడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుందో దానితో పాటు సైనోవియల్ ద్రవముతో పాటు మృదులాస్థి అనేది కూడా ఉంటుంది ఎముకల చివరి భాగాల్లో. కాబట్టి ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అండ్ మృదులాస్థి 2 లోపిస్తే వచ్చేటువంటి దాన్నే ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పేసి పిలుస్తాము. ఏందేంది లోపిస్తే? సైనోవియల్ ద్రవము ప్లస్ మృదులాస్థి, ఈ 2 లోపిస్తే కలిగేటువంటి కీళ్ళ నొప్పిని
ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పేసి పిలుస్తాము. ఈ రకంగా మనకి ఎగ్జామ్లో వ్యాధి పేరు అడిగి అది ఏ అవయవానికి సంబంధించింది అనేటువంటి ఉద్దేశంలో అడుగుతాడు కాబట్టి ఆ రకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా అస్థి పంజర వ్యవస్థలో ఎముకలకు అతికి లేకపోతే ఈ యొక్క అంతర్గత అవయవాలలో మనకు గుండె లాంటి అవయవాలు, మనకు మజిల్స్ కండరాలు ఉంటాయి కాబట్టి నెక్స్ట్ మనకు కండరాలు